బాలినేని ఒంగోలు నుంచే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. బాలినేనికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. మరోవైపు బాలినేని రిలాక్స్ మోడ్లో గుంటూరు కారం సినిమా చూసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో వైసీపీ నిమగ్నమైంది. టికెట్ కోసం ముఖ్యమంత్రి జగన్ చుట్టూ నేతలు చక్కర్లు కొడుతున్నారు. తమకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ కసరత్తులో భాగమైన బాలినేని నిన్న రిలాక్స్ అయ్యారు. విజయవాడలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు వెళ్లారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీలో ఎలాంటి సమస్య లేదని, ఆయన అత్యంత విలువైన నాయకుడని వైఎస్ఆర్సీపీ ఎంపీ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. బాలినేని ప్రాధాన్యం తగ్గదని, ఆయన స్థానం ఆయనకుంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బాలినేని వాసన్న ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తారు. బాలినేని వాసన్న ఈ యొక్క పార్టీకి, ఈ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయనకి ప్రజాబలం ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. అందులో మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అతి దగ్గర వ్యక్తి కూడా. కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహం ఎవరికీ అవసరం లేదు. బాలినేనిని గిద్దలూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే తాను మరోసారి ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి ధృవీకరించారు. ఇక ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ఇవ్వాలని బాలినేని కోరుతున్నారు.